అద్భుతమైన మాట పలికాడు దావీదు. నేనైతే చావను, బ్రతికి ఉండి దేవుని క్రియలను వివరించదు. నేను చావాలి 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 అనే పదం పద్దాకల మనం వాడుతూ ఉంటే, సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటాడు, ఒక పక్క అపవాది, మరో పక్క యేసయ్య ఉంటారు. సింహాసనం మీద తండ్రి కూర్చుంటాడు. రోమాపత్రిక 8:34 ప్రకారం మన పక్షమున యేసు విజ్ఞాపన చేస్తున్నాడు. ఉత్తరవాదిగా, అడ్వకేట్గా ఉన్నాడు. అపవాదేమో ఫిర్యాదిగా ఉన్నాడు. అపవాది ఫిర్యాది, ప్రభువేమో మన పక్షమున అడ్వకేట్, మనమేమో ముద్దాయిలం అన్నమాట. అపవాది గారు చెప్పిన ప్రకారం ఈ మనల్ని ముద్దాయిలు చేసేటువంటి విషయాలలో మన నోట పలికే అవిశ్వాసపు మాటలు, బలహీనమైన మాటలు సాతానుకు బలాన్ని ఇస్తాయి, యేసయ్య మౌనం అయిపోయేటట్టు చేస్తాయి. కొంతమంది తరచుగా మాట్లాడుతూ ఉంటారు, అదేదో తేలిక పదంలాగా. నేను చెప్పనా, సస్తే పేడ వదిలిపోయింది, సస్తే బాధ ఉండదు, సస్తే ప్రశాంతంగా ఉంటుంది, నాకు ఇవన్నీ వద్దు, నాకు చచ్చిపోతే బాగా అనిపిస్తుంది అనే వాళ్ళకి పదే 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 ఆ పదాలు మన నోట వచ్చేటట్టు దురాత్మలు చేయటం వలన ఏం జరుగుతుందో తెలుసా? చివరికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు నిజంగానే చేస్తారు. ఇప్పుడు ఇలా చావడానికి కారణం ఎవరు? సదరు వ్యక్తి పదే పదే ఆ పదం వాడటం, ఆ వాంఛ కలిగి ఉండటం. దీనికి కారణం ఎవరు? దురాత్మలే. కాబట్టి ఆ పదం మన నోట వచ్చినా, మన వారి నోట వచ్చినా మనం గద్దించి చెప్పాలి, ఆ మాట వాడొద్దు. మరి ఏ మాట వాడాలి? కీర్తనల గ్రంథం తీయండి, 118వ కీర్తన 17వ వచనం. నేను చావను. నేను, అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. అదుగో, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. అదండి మన నోట ఉండాల్సింది. ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని బలహీనతలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎన్ని నిందలైనా కావచ్చు, ఎన్ని అప్పులైనా కావచ్చు, ఎన్ని అవమానాలైనా కావచ్చు, ఎన్ని వేదనలైనా కావచ్చు, ఎన్ని రకాల రోగాలైనా కావచ్చు, మన నోట ఉండాలి విశ్వాసముతో కూడిన మాట. అదేంటంటే, నేను చావను. ఈ మాట పట్టుకుంటాడు యేసయ్య. ఇన్ని రకాల శ్రమలలో ఉండి కూడా దురాత్మలు ఎంత భయంకరంగా శోధించినా, ప్రేరేపించినా, నా తండ్రి, నా కుమార్తె నోట ఏ మాట ఉందో చూడు తండ్రి, నా కుమారుడి నోట ఏ మాట ఉందో చూడు తండ్రి. ఏమంటున్నారు? నేను చావను, నేను బ్రతికుంటాను. అది కూడా ఎందుకో తెలుసా తండ్రి? బ్రతికుండి సుఖభోగాలు అనుభవించాలని నా పిల్లలు అనటల్లా. మరి ఏమంటున్నారు తెలుసా? నా దేవుని క్రియలు, సజీవుడనై నా దేవుని క్రియలు వివరించడానికి నేను బ్రతికుంటానని అంటున్నారు. కనుక నా బిడ్డల విశ్వాసాన్ని సిగ్గుపరుస్తావా తండ్రి అంటాడు. అప్పుడు అపవాది, వాడి దురాత్మలు నోరు మూసుకొని సైడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, కాస్త అప్పుడప్పుడు నేను వాడుతుంటానన్నా ఈ మాట అన్నోళ్ళు చేయొద్దండి. పురుషుల్లో కూడా ఉన్నారు, నువ్వు షో చేయొద్దు. నాకే ఒక్కోసారి కోపం వచ్చా సస్తే అనిపించింది, మరి నాకు అనిపించినప్పుడు నీకు అనిపించింది ఏంది? అది అట్లా చేయొద్దండి. రైట్, చాలామంది చేతులు ఎత్తి చూపించారు. ఇంకెప్పుడు అలాగనొద్దు. నీకు అలాంటి పరిస్థితి, అలాంటి గలిబిలి, అలాంటి గందరగోళం తీసుకొచ్చి నీకు గోరంతల్ని కొండంతలు చేసి చూపించి నీ మనసుని అభ్యంతరపరుస్తుంది దురాత్మలని గుర్తుపట్టు. అలా నిన్ను డిస్టర్బ్ చేసి నీ నోట ఇలాంటి మాటలు వచ్చేటట్టు చేసి ఆయన చేత ఆమెన్ అనిపించడానికి పోరాడుతున్నది సాతాను, దురాత్మలు. నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాయి. నీకున్న పరిస్థితులు గోరంతలు, కొండంతలుగా చూపించి నీవు తరచు ఇలాంటి పదాలు వాడేటట్టు చేస్తాయి. కాబట్టి ఆ పదం ఇక నీ నోట ఎత్తొద్దు. నేను చావను, సజీవుడనై ఉండి దేవుని క్రియలను వివరించదను.
ఒకప్పుడైతే నా జీవితం నా కొరకు అనుకొని విరక్తిలో అలా అన్నాను, కానీ ఇప్పుడు నేను సాతాను కోటలు కూల్చడానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్రనే. ప్రకటించడం చేత కాకపోతే ప్రార్థన చేసి కూలుస్తా, ప్రార్థన చేయడం కూడా చేత కాకపోతే పరిచర్య చేసి వాడిని ఎదుర్కొంటా. నాకు ఏ అవకాశం దేవుడు ఇస్తాడో, ఏ రూట్లో ఇస్తాడో ఆ రూట్లో వాడి కోటలు కూల్చాలి. అందుకోసం నేను బతకాలి. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాడు వాడు. ఎంతో మందిని అగ్నిగుండానికి చెరబట్టి ఈడ్చుకుపోతున్నాడు. అయ్యో, వేల వేల ఆత్మలు నరకానికి వెళుతున్నాయి వాడి వల్ల. నన్ను ఊరికనే రక్షించుకున్నాడా? నా కోసం ఊరికనే ప్రాణం పెట్టి విమోచించాడా? కాదు కాదు, నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన క్రియలు లోకములో వివరించాలి. దేవుని క్షమాపణ కోరాలి. దేవా నన్ను మన్నించు. చాలాసార్లు అలా అనుకున్నాను, కొన్నిసార్లు చావడానికి ప్రయత్నం కూడా చేశాను. బుద్ధిహీనురాలనై నన్ను క్షమించు తండ్రి. ఇదిగో ఈ మాట నా గుండెల్లో పెట్టుకుంటాను. నీ దాసుడు అన్న మాట, నేను చావను, సజీవురాలినై నా దేవుని కొరకు బ్రతుకుతాను, నా దేవుని కొరకు జీవిస్తాను, నా దేవుని క్రియలను వివరిస్తాను. ఏం బ్రతుకుతావు? నీకింత రోగం వచ్చింది కదా, ఇంత పెద్ద జబ్బు కదా, నీకింత బలహీనత కదా, నీకింత సమస్య ఉంది కదా, ఏం బతుకుతావు అంటే, నువ్వెవరివిరా చెప్పడానికి అను. నువ్వెవరివి ఆ మాట చెప్పడానికి? రోగం ఎంత పెద్దదైనా, సమస్య ఎంత జటిలమైందైనా అది నీకు నాకు అవుతుందేమో కానీ నా దేవునికి కాదు. నా దేవుడైతే చెప్పలేదు, అమ్మో ఇది నాకు కూడా అలివి కాని సమస్య, ఈ జబ్బు నాకు కూడా కష్టమే అని యేసయ్య చెప్పలా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పచ్చని దాన్ని ఎండిన దానిగాను, ఎండిన దాన్ని పచ్చని దానిగాను చేయగల దేవుడు నా దేవుడు. కాబట్టి పాడైపోయినాయి అనుకున్న నా అవయవాలు తిరిగి కొరతవిగా ఆయన చేయగలుగుతాడు. నాకు విశ్వాసం ఉంది. నీకేందిరా బాధ? ధైర్యంగా చెప్పు. ఎందుకు బతకాలనుకుంటున్నావో కూడా చెప్పు దేవునికి. నిన్ను అడిగిన వాళ్ళకి ఎందుకు అంటే, నా దేవుని కొరకు, నా దేవుని క్రియలను వివరించుట కొరకు, నా దేవుని కార్యాలు చేయట కొరకు, యెహోవా యుద్ధములు జరిగించుట కొరకు నేను బ్రతకాలి. దేవునికి మహిమ. ఈ తీర్మానం ఉండాలి. అది లేకుండా చిన్న చిన్న అల్లిబిల్లి సమస్యలు తీసుకొచ్చి, అసలు సమస్యలే కాదు, చిన్న చిన్న అల్లిబిల్లి సమస్యలు తీసుకొచ్చి ఇంత చూపించి, వాడు భూతత్వంలో చూపించడంలో మంచి పనోడు చూపించి నీ ప్రాణాన్ని నువ్వే తీసుకునేటట్టు ప్రేరేపిస్తాడు వాడు, దురాత్మలు. కాబట్టి ఈ కీలకమైన విషయాన్ని గుర్తుపట్టండి. ఎందుకంటే మనల్ని ఫ్రీగా వదిలిపెడితే మనం ఎంత చేస్తామో వాటికి తెలుసు. అందుకే రౌండ్ చేసి ఉంటాయి అన్నమాట.